श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहं। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయులారా, మానవ జీవితాన్ని గురించి మనం అనేక మార్లు చర్చించుకున్నాం. నేటి ఈ కలియుగంలో అనేకమైనటువంటి బాధలు, దుఃఖాలు మనం చూస్తున్నాం. కొందరు అడుగుతూ ఉంటారు, మనకు ఇంత మంచివారం ఉన్నాం, ఇన్ని దేవ కార్యక్రమాలు చేస్తున్నాం, గురు సేవలు చేస్తున్నాం, ఇంత ఉండి కూడా మనకెందుకు ఈ యొక్క కష్టాలు మరలా మనల్ని ఎందుకు బాధిస్తున్నాయి, వీటి నుంచి మనకి ఎప్పుడు విముక్తి? ఇలాంటి అనేక ప్రశ్నలు బాధల్లో ఉన్నవారు ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ ఆశ్చర్య సంగతి ఏంటంటే, ఎవరైతే అనేక సుఖభోగాలు అనుభవిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించరు, అసలు మనకి యోగ్యతే లేదు, మనకు ఇటువంటి భోగభాగ్యాలు ఎందుకు కలుగుతున్నాయో, ఇంత సుఖంగా ఎందుకున్నామో, మన పరివారంలో ఉన్నవాళ్ళు, మా బంధువులు, వాళ్ళకి అన్ని యోగ్యతలు ఉన్నాయి, అంత చదువుకున్నారు, అంత బుద్ధిమంతులు, అంత తెలివైన వారు, వారెందుకు బాధల్లో ఉన్నారు, మనకెందుకు ఇంతటి అదృష్టం మరల వస్తుంది? మనం ఒక దేవాలయానికి వెళ్ళాం, పిలిచి ఒకరి భిక్షం వేయం, ఒక దాన ధర్మాలు చేయం, ఎవరిని దర్శించం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళం, అయినా మనకెందుకు కలుగుతున్నాయని వాళ్ళు విచారించరు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది మా అదృష్టం అండి అంటారు. ఇంక వారు దానిపైన ఇంకేం విమర్శ చేయరు. అయితే అందరూ ఆలోచన చేసేవారు ఎవరు? బాధల్లో ఉన్నటువంటి వారు. మనం ఒకసారి మహాభారతంలో మనం వెళ్తే పాండవులు పడ్డటువంటి బాధలను ఆయన ఋషులతో వివరిస్తాడు. అప్పుడు మహర్షులు చెప్తారు, అయ్యా, నీ బాధలేం గొప్పవి కాదు ఇవి. మీ యొక్క వంశంలోనే, చంద్రవంశంలో నలమహారాజు అనేవాడు ఇంకా ఎక్కువ బాధలు అనుభవించాడు. ఆయన కూడా నీలానే పాచికలాడి అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆయన తన భార్యను కూడా వదిలి వెళ్ళిపోయాడు అని నళదమయంతి కథను మనకు వినిపిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకోకనే మనం సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. దీన్ని ప్రారబ్ధము అని అంటారు. ఉదాహరణకు చెప్పాలి అంటే, పాండవులకు రాజ్యం అనేటువంటిది ఏమి విలువలేని నిరుపయోగమైనటువంటి పొలాన్ని ధృతరాష్ట్రుడు ఇచ్చాడు. కృష్ణ భగవాన్ యొక్క ప్రోత్సాహంతో ఆ యొక్క ఖాండవ దహనం చేసి మరియు రాజసూయాగని చేయించి తద్వారా అనేకమైన కానుకలను పొంది వైభవంగా గొప్పదైనటువంటి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకుంటారు వాళ్ళు. మరి అంత గొప్ప రాజ్యము, మయసభతో నిర్మించినటువంటి గొప్ప సభ, ఇన్ని సుఖాలను పొందిన ధర్మరాజు ఆ యొక్క దుర్యోధనుడు పాచికలాడడానికి పిలిస్తే ఆయన ఒక్కసారి కూడా భగవంతుని స్మరించకుండా వెళ్ళి పాచికలాడి సంపూర్ణము కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడై అనేక అపమానాలను పొంది అరణ్యాన్ని చేరుకుంటాడు. మరి ఎవరైనా ఊహించారా ఇలా జరుగుతుందని?
దీన్నే ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అంటుంది. ఎవరు? భూదేవి. నేనేం ప్రారంధం చేసుకున్నానని ఈ యొక్క పాపులందరూ కూడా ఈ నా యొక్క భూమిని ఇలా తమ పాదాలతో తొక్కుతూ ఉన్నారు. నేను సాక్షాత్ మహావిష్ణువు యొక్క భార్యను. మహాలక్ష్మి ఏమో వైకుంఠంలో మహావిష్ణువు పాదముల చెంత ఉంది. నాకు ఈ ప్రారంధమేమి అనగా గీతా సందేశం ఏం చెప్తుంది? అటువంటి ప్రారంధం ఒకవేళ వచ్చిన వారు ఏం చేయాలంటే గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గ్రహం. ఈ కలియుగంలో మనకు అత్యంత ఉపయోగకారి ఏంటి అనగా ఏది? వేదములు, అందులో ఉపనిషత్ సారమే భగవద్గీత. ఏతావాత చెప్పేది ఏంటంటే ఆ వెనకటి వారు అనుకున్నారే మాకెందుకు ఈ ప్రారంధమని. శాస్త్రాలు ఏం చెప్తాయి? ఒక్క మాట చెప్తాయి, కర్మ పూర్వజన్మ కృతం అని అంటారు. దాన్నే ప్రారంధము అని కూడా అంటారు. కావున ఒక ఆమె మహాస్వాముల వారి దగ్గరికి వచ్చింది. ఆమె ఏం చెప్తుంది? తన ప్రారంధ కర్మ వల్ల జీవితం అంతా కష్టాలే ఉన్నాయి స్వామి. మీరు చూస్తున్నారు కదా, నాకు వివాహమైన నుంచి ఈ రోజుటి వరకు ఇంత వయసు వచ్చింది. నాకు ప్రతిరోజు కూడా నేను బాధలు అనుభవిస్తున్నాను. నాకు సుఖం ఇసుమంతైన నాకు కనపడటం లేదు. మీరే నాకు గతి అంది. ఎందుకనగా ఆమె అనేక మార్లు తనకు ఉన్న కష్టంలోనే పీఠానికి సేవ చేసుకుంటారు. ఆమెను చూసి పాపం ఆయన కరుణైంది. మహాత్రిపుర సుందర సమేసి చంద్రమౌళేశ్వర స్వామి పూజ ముగించి వచ్చి ఆమెను పిలిచారు. పిలిచి తన పరిచారకుని ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవుని పూజలో ఉపయోగించిన శ్రీగంధం ముద్దను ఆమెకు ఇచ్చారు. ఒక మాట అన్నారు, దీన్నే భగవతి అనుకో, కామాక్షి అనుకో. అదే దృష్టితో నీవు భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కష్టాల నుంచి వైదొలుగుతాయి అని చెప్పారు ఆయన. సత్ఫలితాలు పొందుతూ ఉన్నారు. మరి ఇదే చివరి ఆశ్వాసనం అనుకొని ఆమె ఏం చేసింది? భక్తి శ్రద్ధలతో చెన్నై చేరుకొని భక్తి శ్రద్ధలతో తన పూజామందిరంలో పెట్టుకుని ఇదే కామాక్షి, ఇదే మహాస్వామి అనుకుంటూ రోజు పూజ చూస్తుండేది. పూజ చేస్తూ త్రిశతి, లలితా సహస్రనామాలు చేయడం, నైవేద్యాలు చేయడం చేస్తూ ఉండగా ఒక ఆశ్చర్యం జరిగింది. ఆ గంధం ముద్ద ఏమైంది? ఒక మూర్తి రూపకంగా మారుతూ వస్తుంది. అనగా అవయవాలు పొంది శోభాయమానంగా ఆ అమ్మవారి మాదిరిగా కనపడింది ఆమెకు. ఆశ్చర్యమైంది ఆమెకు. అప్పుడేం చేసింది? మహాస్వాముల వారు అప్పుడు వారణాసిలో ఉన్నారు. ఈ యొక్క మహిమను చెప్పవాలనే ఉద్దేశంతో ఆమె తన పరివారంతో కలుసుకొని వారణాసికి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించడానికి చేసుకొని మహాస్వాముల వారితో ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఈ సంగతి చెప్పింది. స్వాముల వారు అన్నారు, నీ కష్టాలన్నీ తీరాయా అని. అవును స్వామి, మీ దయ, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క గంధపు ముద్ద, దాని విషయమే చెప్పడానికి వచ్చాను. అది మూర్తి రూపాన్ని పొందింది అని చెప్పగానే అంతా మీ దయ అంతే. స్వాముల వారు అన్నారు, కాదు కాదు, నీవు శ్రద్ధ పెట్టి పూజించిన దేవి యొక్క మహిమ అన్నారు ఆయన. ఇక్కడ చూడండి, దేన్ని కూడా కంచికామకోటి పీఠం నేను చేశాను, నేను అనేటువంటిది ఉండదు అక్కడ. సర్వం విష్ణుమయం జగత్, నారాయణ నారాయణ నారాయణ. ఎందుకనగా ఈ విశ్వం విష్ణుమయం జగత్ అన్నారు. ఈ విశ్వమంతా బ్రహ్మమయం జగత్, విశ్వం శివమయం జగత్ అన్నారు. బ్రహ్మను, విష్ణువును, శివుడను ఏదైనా ఇదంతా ఆయనదే. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటారు మహాపురుషులు? గురువు పైన అపారమైన భక్తి, మనం చేసేటువంటి కర్మల్లో శ్రద్ధ ఏనాడు మనం పెరుగుతుందో నాడే భగవంతుడు కవచంలాగా మన ఇంటిని రక్షిస్తూ, మనల్ని రక్షిస్తూ అనేకమైన దుర్భరమైన దరిద్రాలను పోగొట్టడమే కాకుండా ఉన్నతమైన మార్గానికి చేర్చి నేనున్నాను అని అభయమిస్తాడట. ఏ విధంగా గీతా సారంలో భగవంతుడు నేనున్నాను అని అర్జునుడికి అభయం ఇచ్చాడు. అలా మరొకసారి ఏం జరిగింది? ఒక భక్తురాలు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని ఇంకా వెళ్ళే సమయంలో స్వాముల వారు అక్కడ దూరంలో ఉన్నటువంటి ఒక మరువకం అనగా ఏదో పూజలకు వాడి అక్కడ పడి ఉంది. దాన్ని ఆమె పక్కన వేయడానికి పోతే, వద్దు వద్దు, దాన్ని నీ యొక్క
తెచ్చిన పర్సులో పెట్టుకో అన్నారు. ఇదేమిటిది, అక్కడ ఉన్నదాన్ని స్వామివారు తీసుకోమంటున్నారు కదా, మరి స్వామివారు చెప్పిన మాటను ఎవరు తీసేస్తారు? దాంట్లో పెట్టుకుంది. చెన్నైకి వెళ్తూ ఉంది. మధ్యలో బాగా నిద్ర వచ్చేసింది పాపం, అలసట. పక్కన ఉన్న ఆమె ఈమె పర్సును లాక్కుంది, పక్కన దాచిపెట్టుకుంది. కండక్టర్ వచ్చి అమ్మ టికెట్ తీసుకో అంటే వెతికితే పర్సు లేదు. అయ్యో లబో దిబో అనుకుంటూ ఇక్కడే పెట్టానండి అని. అంతలోనే అక్కడ ఉన్న వారందరినీ చెక్ చేయండి అన్నాడు కండక్టర్. ఆవిడ పక్కన ఉన్న ఆమె దగ్గర ఆ ఒక పర్సు కనపడింది. ఆమంది ఇది నాది, ఆమెది కాదు, నేను మొన్ననే మార్కెట్లో కొన్నాను, ఇది నాదే అని చెప్పింది. నేను కూడా కాంచీపురం నుంచి వస్తున్నాను అంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా నిర్ణయించాలి? అమ్మ దాంట్లో డబ్బు ఎంత ఉంది అని అడిగారు ఏమైనా. ఏమి లెక్క ప్రకారం చెప్పింది, ఆమె కూడా అంతే ఉంది అని చెప్పింది. ఆమె కూడా ఇంకెలా నిరూపించాలి? అప్పుడు ఒక 2 నిమిషాలు స్వాముల వారిని తలుచుకుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అక్కడ మరువకం ఉండింది కదా, దాంట్లో వేసుకోమని చెప్పారు స్వామివారు. అప్పుడు జ్ఞాపకం వచ్చి ఆ మంది దాంట్లో ఇంకొక వస్తువుని చెప్పు అని అడిగారు. కండక్టర్ ద్వారా చెప్పించింది. దాంట్లో ఏమీ లేవండి. ఈ మంది ఒక మరువకం ఉంది, కంచి మహాస్వాముల వారు ఇప్పుడే వెళ్ళి నాకు ఇచ్చారు అంది. దాన్ని తీస్తే సత్యం బయటపడింది. అందరూ ఆ పక్కనున్న ఆమెను బాగా నిందించి, బుద్ధుందా పాపం, ఆమె దేవాలయానికి స్వామి దర్శనానికి వెళ్ళి వస్తుంది, ఇలా అపహరిస్తే ఆమె ఏం కావాలి అని బాగా చీవాట్లు పెట్టి ఆమె పర్సు ఆమెకి ఇప్పించారు. అప్పుడు అనిపించింది, మహాస్వాముల వారు ఎందుకు కానీ అక్కడ పడి ఉన్నదాన్ని పెట్టుకోమని చెప్పారు. వారి దూరదృష్టి ఎటువంటిది, మరియు కృపాదృష్టి, నేను అపమానం పాలయ్యేదాన్ని కదా అని అనుకుంది. కావుననే ఈ జగత్తులో మహాత్ముల దృష్టిలో అన్నీ ముఖ్యమే. జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది, ఈ మూడింటిని జ్ఞానాన్ని త్రికాలాభ జ్ఞానం అంటారు. వారికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారానే మనల్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసి సరైన మార్గంలో పెడుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితిలోనైనా మహాపురుషులను సంశ్రయం మనం పొందాలి, ఆశ్రయం పొందాలి. అందుకే కాంచి కామకోటి పీఠం భక్తుల కోసం తలుపులు తెరిచి ఉంటాయి. సామాన్యుడు కానివ్వండి, ఏ మతము చెందినవాడు కానివ్వండి, శ్రీమంతుడో బీదవాడని భేదములు మనం ఎప్పుడు కూడా కాంచి కామకోటి పీఠములో చూడడానికి లేదు, తలవడానికి వీల్లేదు. నేను ఎన్నో పీఠాలను చూసి వచ్చాను, ఎన్నో సంస్థలకు వెళ్ళి వచ్చాను. ఆ అనుభవంతో ఈరోజు చెప్తున్నాను. సాక్షాత్ కరుణామూర్తులు కాంచి కామకోటి పీఠాధిపతులు అందరినీ ఏకమేవ, అందరూ సర్వసామాన్యులు, అందరూ సమానమే. వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, వారి దీంట్లో వారి గొప్ప గొప్ప స్థానాలను పొంది ఉండవచ్చు, పండితులు కావచ్చు, పామరులు కావచ్చు, గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పేటువంటి వారు కావచ్చు. అందరి హృదయాల్లో ఉన్నటువంటిది పరమాత్ముడు ఒక్కడే. అది సాక్షాత్తుగా అనుభవింపచేసేటువంటి వారే కామకోటి పీఠాధిపతులు. తదంతే వాశివర్యులు కూడా శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి గురించి చెప్పడానికి ఏం మిగిలింది? సర్వము చేసి చూపించారు ఆయన. అయోధ్యను మనకు అందించారు, పాఠశాలలు నిర్మించారు, వేద పాఠశాలలు నిర్మించారు, మరియు చంద్రశేఖరేంద్ర డీమ్డ్ యూనివర్సిటీని చేశారు. మరి తదంతే శ్రీ 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 శంకర విజయేంద్ర మహాస్వాముల వారు ఇంకా ముందుకు వెళ్ళారు. వేద పాఠశాలలు, నాదస్వరం పాఠశాలలు, సంప్రదాయ పాఠశాలలు ఎన్ని చేస్తున్నారు వాళ్ళు. నిరంతరం కూడా మన మానవ కళ్యాణం కోసం చేస్తున్నటువంటి వారి కృషిని మనం వర్ణించడం సాధ్యమా? కావున ఆదిశేషునికే సాధ్యం కాదు. కావున మనమందరూ కూడా అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి కామకోటి నిలయం కామాక్షి పీఠం ఆశ్రయాన్ని పొంది మన జీవితాలను కూడా సుదృఢంగా చేసుకుని మంచి మార్గంలో ఈ జీవనానికి ఒక ముగింపు ఇద్దాం. దాన్నే మోక్షము అని అంటారు. అట్టి కరుణామూర్తులు మనం ఒక్కసారి స్మరిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీచరణుల దివ్య పాద పద్మమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతముడు, మీ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర.